అక్కడ పెట్టాలవే. అబ్బాబ్బాయి మెట్లెక్కలేక ఇంకా నిద్రపోలేదా? లేదయ్యా, ఈ మధ్య కంటి మీద కునుకు రావడం లేదు. రేపు పొద్దున్న కోర్టు పని మీద ఊరు పెడుతున్నావట? అవునమ్మా. కృష్ణ, ఇవాళ మళ్ళీ ఉత్తరం వచ్చిందయ్యా. విశ్వం పంపించాడు. మీ అమ్మ చూస్తే ఎక్కడ చింపేస్తుందోనని బొడ్లో దాచుకుని తిరుగుతున్నాను. ఈసారి ఈ ఉత్తరం చదువుతుంటే నా గుండె చెరువైపోయింది. ప్రతి అక్షరంలోనూ నా శివం రూపం కనిపిస్తోంది నా కళ్ళకి. చూడు. ప్రియమైన బామ్మగారికి నీ మనవడు బాబీ నమస్కరించి వ్రాయినది. ఇక్కడ జేని ఆరోగ్యం ఏమీ బాగాలేదు. తను మనసిచ్చిన రాబర్ట్ పెళ్లికి ముందు రోజే యాక్సిడెంట్లో చనిపోవడంతో జేని కృంగిపోయింది. ఇక్కడ నుంచి వేరే చోటికి తీసుకువెడితేనే గాని జేని ఆరోగ్యం బాగుపడదని నా ఉద్దేశం. ఎక్కడికి తీసుకువెళ్ళను? మా అమ్మా నాన్న పోయాక డాక్టర్ విశ్వం గారి ద్వారా అమెరికా వచ్చినప్పటి నుండి మేమిద్దరం అనాథలుగా బ్రతుకుతున్నాం. మాకు మా నాన్నగారింట్లో మీతో కలిసి ఉండాలని ఎంతో ఆశ. ఈ సాయం చేస్తే మీ మేలు మర్చిపోలేను. నమస్సులతో బాబీ శివం. కృష్ణ, మీరు కూతురు బిడ్డలు, వాళ్ళు కొడుకు బిడ్డలు. వాళ్ళు కష్టదశలో ఉంటే నా దగ్గరికి పిలిపించుకోవడం తప్ప? చెప్పు కృష్ణ. తప్పని ఎవరన్నారమ్మమ్మ? మీ అమ్మ అంటుందయ్యా. వాళ్ళకి జవాబు రాయకూడదట, వాళ్ళ మాట ఎత్తకూడదట, అసలు వాళ్ళ ఇంట్లోనే అడుగు పెట్టకూడదట. అలా చేస్తానని అమ్మ తాతయ్యకి మాట ఇచ్చిందటగా. మాట లేదు, మంత్రం లేదు. అసలు సంగతి వాళ్ళు ఇక్కడికి వస్తే ఈ ఆస్తిలో ఎక్కడ ఏం పంపకం మాటలు వస్తాయోనని మీ అమ్మకు భయం. కృష్ణ, మీ అమ్మ చేతికి పెత్తనం రావడం కాదు కానీ నా నోరు నొక్కి ఒక మూల కూర్చోబెట్టిందయ్యా. ఊరుకో అమ్మమ్మ, ఆవేశపడకు. ఇదిగో కృష్ణ, నా మనసులో ఉన్న మాట నీతో చెప్తున్నాను. దేహి అని చేయి దాచిన వాళ్ళకి ఈ దేవుడి ఎప్పుడు కాదనలేదు. నా కొడుకు పిల్లలు నాకు కావాలి, వాళ్ళు ఇక్కడికి రావాలి. మీ అమ్మతో నువ్వు ఏం చెప్పుకుంటావో, ఎలా చెప్పుకుంటావో నీ ఇష్టం. కృష్ణాపురం జమీందార్ గారు తమ కోసం వచ్చారు సార్. కృష్ణాపురం జమీందార్ గారు? ఎస్ సార్. లోపలికి తీసుకురా. సార్ రండి సార్. నమస్కారం అండి. నమస్కారం. మీరు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. దయచేయండి. కూర్చో అమ్మా. మా అమ్మాయి రుక్మిణి. నమస్కారం అండి. మీతో కాస్త పని ఉండి వచ్చాం. చెప్పండి. మా అమ్మాయికి నాట్యం అంటే ఆరో ప్రాణం. స్కూల్లో చదువుకునే రోజుల నుంచి కూడా అదో పెద్ద హాబీ మా అమ్మాయికి. రేపు తుఫాను బాధితుల సహాయార్థం ఈ ఊళ్ళో ఒక నాట్య ప్రదర్శన అవబోతుంది. ఐసి, జమీందారుల బిడ్డ ఉండి పేదల కష్ట నష్టాలను గుర్తించడం చాలా విశేషం. కంగ్రాట్స్. థ్యాంక్స్. ఆ ప్రదర్శనకి మీరు ముఖ్య అతిథిగా రావాలని మా కోరిక. నాకు నాట్యకళ గురించి అంతగా తెలియదండి. ప్లీజ్. అలాగే, తప్పకుండా వస్తాను. థ్యాంక్స్. వెల్కమ్. మరి మేము వెళ్ళొస్తాం. మంచిది. వస్తానండి. ఎక్స్క్యూజ్ మీ. ప్లీజ్ కమ్ ఇన్. ఈ రోజు నా జీవితంలో మరుపురాని రోజు రుక్మిణి గారు. నెమ్మదికి నాట్యం నేర్పగల కళామూర్తిని, హంసకి నడకలు నేర్పగల అందాల రాశిని చూడగలగడం నా అదృష్టం. ఐఎమ్ సో గ్లాడ్ యు నో. మీ అమ్మగారికి డాన్స్ అంటే ఇష్టం లేదా? ఇష్టం లేక కాదు, 10 మందిలో నువ్వు గజ్జె కట్టడం ప్రతిష్టగా లోపమని. కానీ ఆ గజ్జల చప్పుడు నా గుండెల చప్పుడుతో పెనవేసుకుపోయింది. నాకు తెలుసు, కానీ ఆ గుండె చప్పుడులో కూడా నేనే ఉండాలని, నేనే వినిపించాలని నా స్వార్థం. నీ ప్రతి అణువు నాలో ఇమిడిపోవాలి. నీ శృతిలేలన్నీ నా కోసం, నా ఒక్కడి కోసమే. నాలోనే పలకాలి రుక్కు. ఆనందాన్ని, సంతోషాన్ని నా నుంచి ఎందుకు దోచేశావు స్వామి?
ఎందుకు నాకు ఈ నరకాన్ని వరం ఇచ్చావు? రెండక్క గారు, ఆ మాత్రం గౌరవమే ఉంటే ఇక నాకు లేనిదేమిటి? అదేమిటత్తగారు అలా అంటున్నారు? గౌరవం మాటల్లోనే కాదమ్మా, చేతల్లో కూడా ఉండాలి. ఏ చేత కాక ఇలా పడున్నదాన్ని నేనేం చేయగలనండి? కనీసం ఆలోచించగలవుగా, మంచేదో చెడేదో నిర్ణయించగలవుగా. ఏదో నా తోచిన మట్టుకు. అయితే నీకు ఇంతవరకు తోచనే లేదన్నమాట. ఏమిటత్తగారు? అదే కృష్ణ సంగతి. వారి సంగత? ఏ, వాడు సుఖంగా ఆనందంగా ఉన్నాడు అనుకుంటున్నావా? నేను ఇలా ఉంటే ఆయన అలా ఉంటారు నేను ఎలా అనుకుంటాను? అది నా దురదృష్టం. కాదు, నీది కాదు, దురదృష్టం వాడిది. నువ్వు సంసార జీవితానికి ఎలాగూ పనికిరావు. సుఖపడే వయసు వాడికి దాటిపోలేదు. చూడమ్మా, అన్ని చక్కగా అమరి సవ్యంగా జరుగుతున్నప్పుడే మగవాళ్ళు అటు ఇటు పోతూ ఉంటారు. కృష్ణ ఇంకా ఇలా ఉన్నాడంటే ఆశ్చర్యమే. కర్మజాలకు రేపేదైనా తప్పు చేశాడు అనుకో, ఆపే శక్తి నాలో లేదు. ఆ శక్తి ఉన్న మనిషే వాడికి ఇప్పుడు అవసరం. మీ అభిప్రాయం? ఇంట్లో కడుపు నిండిన వాడు బయట ఎక్కడా తినడు. వాడి వయసు కోరికలను తీర్చగల మనిషిని ఎవరినైనా చూసి, అత్తగారు, రెండో పెళ్లి వింతా కాదు, విడ్డూరమో కాదు, ఆలోచించు, వాడిని ఒప్పించు. ఇందులో నీకు జరిగే అన్యాయం ఏమి ఉండదు. ఇంకో పెళ్లి చేసుకున్నంత మాత్రాన వాడికి నీ మీద నా అభిమానం తగ్గిపోదు, పైపెచ్చి పెరుగుతుంది. ఏ బీదింటి పిల్లనో చేసుకుంటే మనకని సనల్లో పడుంటుంది. ఏమంటావు? ఆయన ఒప్పుకుంటే? వాడు ఒప్పుకోడు, నువ్వు వాడిని ఒప్పించాలి. ప్రయత్నిస్తాను. ప్రయత్నం కాదు, పని జరిగేటట్టు చూడాలి. అమ్మా, అమ్మా, నాకు స్వెటర్ వెళ్తున్నావా? సిద్ధు, నేను గుడికి వెళ్తున్నాను, నాతో వస్తావా? ఓ దేవుణ్ణి ఏం కోరుకుంటావు బామ్మ? మీ అమ్మని ఓ వరం అడిగానురా, అది జరిగేటట్టు చూడమని దేవుణ్ణి కోరుకుంటా. రా. నా భర్తని ఇంకొక పెళ్లికి నన్నే ఒప్పించమంటున్నారు అత్తయ్య. లేదు, నాకంతటి ఔదార్యం లేదు. భగవంతుడా, నాకు చావెందుకు తెప్పించువు, నన్నెందుకు చంపేయవు? ఏమిటిది? వద్దు రాహుల్, నన్ను ఆపుకో. నన్ను చచ్చిపోని, నేను బ్రతకు. ఏమైంది వదినా? ఎందుకు ఇందుగా బాధపడుతున్నావు? అమ్మేమన్నా అందా? నమస్కారం అన్న మాటను కూడా చంపేస్తాను అన్న ఎక్స్ప్రెషన్ లో ఉంటుంది ఆవిడ. ఆవిడ నన్నేం అనలేదు. రాహుల్, నాకు సహాయం చేయగలవా? ఏమిటి వదినా? నన్ను ఈ కుర్చీతో సహా ఏ చెరువులోనైనా తోసే, నన్ను చంపే రాహుల్. నాకీ మేలు చేసి పెట్టు. సరే వదిన, తల్లి లాంటి వదిన మాట పాటించడం మరిది బాధ్యత. అలాగే చంపేస్తాను. చూసావా వదిన, దురదృష్టానికి చిహ్నాలు లాంటి ఆ ఆవిటి వాళ్ళని చూసావా? వాళ్ళు తమ దౌర్భాగ్యాన్ని కుమిలిపోతూ ఎన్నడూ చచ్చిపోవాలనుకోలేదు. విధికి ఎదురెత్తు కష్టపడి బ్రతకడంలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తున్నారు. చావు పిరికి వాళ్ళ ఆయుధం, బ్రతుకు ధైర్యవంతుల సాధనం. నువ్వు చచ్చిపోవాలనుకోవడానికి నీ అవిటితనమే కారణమైతే వాళ్ళ కళ్ళల్లోకి ఒక్కసారి తేరిపారు చూడదునా. ఆ మనుషుల్లోని ధైర్యాన్ని చూడు. నమస్కారం అమ్మా. నమస్కారం. వీరు రాఘవరావు గారు, మా యువసేన స్థాపకుల్లో ఒకరు. కోటీశ్వరుల బిడ్డ రాహుల్ బాబు ఇలా మాతో చెయ్యి గలపడం మా అదృష్టం అమ్మా. చచ్చిపోతున్న మంచితనాన్ని నిలపడానికి, పుచ్చిపోతున్న సమాజాన్ని బాగు చేయడానికి పూనుకున్న స్వచ్ఛంద సేవా సంస్థ మాది. చాలా బాగుందండి. అవిటి వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి వాళ్ళలో ఆత్మధైర్యాన్ని నింపే మీ సంస్థకి నా కానుకగా ఈ గాజులు తీసుకోండి. చందా ఇచ్చి ఊరుకుంటే సరిపోదు వదినా. నువ్వు మా యువసేనకి అధ్యక్షురాలు కావాలి. అప్పుడు నీ ఆరోగ్యం గురించి ఆలోచించే తీరికే ఉండదు నీకు. అవునమ్మా,
తమలాంటి వారి నాయకత్వం ఆదరణ మాకెంతో అవసరం, కాదనకండి. అలాగేనండి. ఇలాంటి అభాగ్యులకు సేవ చేయడం కంటే మించిన ఆనందం నాకేముంటుంది? ఆగు. వదిన గారిని ఎక్కడ తీసుకెళ్ళావు? యువసేన ఆఫీస్. రాహుల్, నువ్వు నా మాట లక్ష్య పెట్టకుండా తిరుగుతున్నావు సరే, వదిన గారిని యువసేనకో దిక్కుమాలిన సేనకో తీసుకెళ్తావా? బుద్ధి లేదురా నీకు? బుద్ధి లేదా అన్న ప్రశ్న ఓ కొడుకు తల్లిని అడగటం మర్యాద కాదని ఊరుకుంటున్నాను. చూడు, యువసేన దిక్కుమాలిన సేన కాదు. దిక్కుమాలిన డబ్బే లోకం అనుకునే వాళ్ళకి సింహస్వప్నం, దిక్కులేని వాళ్ళని ఆదుకునే కల్పవృక్షం. నార్మల్, మాటకు మాట ఎదురు చెప్పడం నేర్చుకున్నావు. ఇదే చివరిసారిగా చెప్తున్నాను. ఆ తక్కువ రకం మనుషులతో స్నేహం మానకపోయావా? తక్కువ రకం మనుషుల వాళ్ళకి మనకి ఏమిటమ్మా తేడా? మనమేం చేతులతో నడిచి కాలుతో తింటున్నావా? పుట్టే క్షణాన మనుషులందరూ ఒక్కటేనమ్మా. దేవుడి అలాట్మెంట్ లో కొద్దిపాటి పొరపాటు జరిగి నువ్వు ఈ ఇంట్లో కాకుండా పక్కడో నెంబర్లో పుట్టుంటే నీ పరిస్థితి ఏమి ఉండేది? హ, గొప్పింట్లో పుట్టడం గొప్పతనం కాదమ్మా, పుట్టి గొప్ప మనసు పెంచుకోవడం గొప్పతనం. వదిన గారిని నేను బయటికి తీసుకెళ్ళటం నా తప్పే అయితే దండించే అధికారం ఒక అన్నగారికే ఉంది. ఆయన వచ్చిన తర్వాత నేను చెప్పుకోవాల్సింది చెప్పుకుంటాను. ఎంత చులకనైపోయానురా నీకు.